సో గైస్ వెల్కమ్ టు ద ఛానల్. మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఏ కంటెంట్ చేయాలో అర్థం కావట్లేదా? సో ఈ వీడియోలోని ఏ కంటెంట్ చేయాలనేసి మొత్తం డీటెయిల్‌గా చెప్తాను. ముందైతే మన వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు వ్యూస్‌కి అంటే మనం ఒక వీడియో అప్‌లోడ్ చేస్తే ఆ వ్యూస్ వచ్చేదానికి మనకి ఎంత అమౌంట్ వస్తదని ఫస్ట్ దానికోసం తెలుసుకోవాలి. 100 వ్యూస్ దగ్గర నుంచి 10,000,000 వ్యూస్ దాకా ఎంత డబ్బులొస్తాయి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందైతే మీరు మన వీడియోని లాస్ట్ వరకు చూడండి. 2,500 వ్యూస్ వచ్చేసరికి ఒక్క రూ. 100 మాత్రమే వస్తది. అలాంటిది ఒక 10,000 వ్యూస్ వచ్చాయనుకోండి జస్ట్ ఓన్లీ 600 మాత్రమే వస్తాయి. 50,000 వ్యూస్ వచ్చాయనుకోండి జస్ట్ 3,000 వస్తాయి. అదే 1,00,000 వ్యూస్ వస్తే 6,000 వస్తాయి. 1,000,000 వ్యూస్ వచ్చాయి అంటే వస్తాయో రావో మనకు తెలీదు. ఒకవేళ వచ్చాయనుకోండి 1,000,000 వ్యూస్ దీనికి ఎళ్ళలేదన్నా సరే 70,000 అయితే పక్కాగా ఉంటది. ఒకవేళ 10,000,000 వ్యూస్ వస్తే మాత్రం 6.5 లాక్స్ ఉంటది. 100,000,000కి వచ్చేసి 62 లాక్స్ ఉంటది. అలాగే 1 బిలియన్ గాని వచ్చిందనుకోండి 7.2 క్రోర్స్ ఎంతో ఉంది. సో ఇలాంటి వ్యూస్ గట్రా మనం చూసినప్పుడు మనకి ఏమనిపిస్తదంటే యూట్యూబ్ ఛానెల్ పెట్టి మనం కూడా ఏదో వీడియో చేసి ఫేమస్ అయిపోవాలి, డబ్బులు గట్టా గట్టిగా సంపాదించుకోవాలని ఆలోచన ఉంటది ప్రతి ఒక్కళ్ళని. కొంతమంది ఏంటంటే ఆలోచన ఉంటుంది. వాళ్ళు భయపడడం, సిగ్గుపడడం అలాంటి దాని వల్ల డ్రాప్ అయిపోతున్నారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలని మీరు మైండ్‌లో బాగా ఫిక్స్ అయిపోతే ఒక్కటి మైండ్‌లో పెట్టుకోండి. మీ చెవులు గోడ కట్టేసుకోండి. మీ కళ్ళు ఎవడేమన్నా సరే, ఏం చూసినా సరే అయన్నీ పట్టించుకోకండి. ఓన్లీ మీ కళ్ళు దేనికి యూజ్ అవ్వాలంటే మీకు ఏదైనా ఒక కరెక్ట్ వ్యూ పాయింట్ దొరికిందా రికార్డ్ చేయి పడేయి. సో ఫైనల్‌గా మీరు యూట్యూబ్ చేసుకుంటాం మా కాన్ఫిడెన్స్ మాకుంది గట్టా అనేసి మీరు అనుకుంటే ఒక్కటి మాత్రం మైండ్‌లో పెట్టేసుకోండి. ఒకవేళ గాని మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫోకస్ మొత్తం దాని మీద ఉండాలి. ఒకరోజు వ్యూస్ డౌన్ అవుతాయి. ఒకసారి ఎక్కువవుతాయి. ఎక్కువొచ్చిన మాత్రాన మీరు డైరెక్ట్‌గా ఫేమస్ అయిపోతారని కాదు. నెక్స్ట్ డే మళ్ళీ డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఫోకస్ చేయాలి. డైరెక్ట్‌గా ఆ వీడియో మాత్రమే ఫోకస్ చేయాలి. మీ ఛానెల్‌ని ఎలా గ్రో చేసుకోవాలో కూడా ఆలోచించుకోండి. ట్రెండింగ్ టాపిక్స్‌ని ఎంచుకోండి. లైక్ ఒక ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే మొన్న మహాసముద్రంలో ఏదో వింత వింతలు జరిగాయని చెప్పారు కదా! అలాంటి టాపిక్‌ని గట్టి తీసుకొని ట్రెండింగ్‌లో ఉన్నాయి మీరు తీసుకుంటే ఆటోమేటిక్‌గా అయి హై లెవెల్‌లో ఎళ్తాయి. నెక్స్ట్ కంటెంట్ కోసం. కంటెంట్ అంటే ఏటో గాదు. జస్ట్ ఓన్లీ మీ చుట్టుపక్కల మీరొక నార్మల్‌గా యూట్యూబ్ ఛానెల్ అనుకోండి. రెగ్యులర్‌గా వీడియోస్ పెడతారు. మీరు రెగ్యులర్‌గా ఒక ఫ్యాక్ట్స్ చేసుకోండి. లేకపోతే ఏంటంటే అడ్వెంచర్ లాంటివి చేసుకోండి. బైక్ రైడింగ్ చేసుకోండి. ఇంకా బెస్ట్ కంటెంట్ అంటే మీ రెగ్యులర్ లైఫ్‌లో మీ విషయాల్లోని ఏమేమి జరుగుతుందో అది కూడా ఒక వీడియో రూపంలో తీసి డైరెక్ట్‌గా పోస్ట్ చేసేయండి. అది కూడా ఒక కంటెంట్ కింద వత్తది. కంటెంట్ అంటే ఏదో అక్కడ వచ్చే న్యూస్ ఛానెల్‌లో చూసి మనకి డైరెక్ట్‌గా ఇలా చెప్పేసుకొని అది కాదు కంటెంట్ అంటే. మీకనిపించింది. మీ లైఫ్‌లో జరిగేది. వింతగా అనిపించింది. అలాంటివి తీయండి. తీసి డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో పోస్ట్ చేసేయండి. ఒకవేళ మీకు లక్ ఉంటే వ్యూస్ గట్టా గట్టిగానే పెరుగుతాయి. లేదనుకుంటే నెక్స్ట్ వీడియో ట్రై చేయండి. అది అలాగనే పెరుగుతది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకో ఛానెల్ ఉంది. ఛానెల్‌లో ఏం చేస్తున్నాను ఓన్లీ ఫ్యాక్ట్స్ మాత్రం పెడుతున్నాను. అంటే షార్ట్స్ మాత్రమే పెడుతున్నాను. ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే చాలా మంది నాకు క్వెషన్ చేస్తున్నారు. "ఒరేయ్! నువ్వు డైరెక్ట్‌గా వీడియోస్ గట్టా తీసేస్తున్నావు, పెడేస్తున్నావు. ఎవరైనా ఏమని అనుకుంటారనేసి ఏదో చిన్నది అనిపిస్తుందిరా" అనేసి అన్నారు. నాకేముంది? ఎవ్వడు ఏదనుకున్నా నాకెందుకు? నా వైపు నేను ఒక దాని మీద ఫోకస్ చేస్తున్నాను. దాని మీద మాత్రమే ఎళ్తాను. ఎవడు సిగ్గుపడ్డాలు అలాంటియయితే మొత్తం అంతా తీసి పడేసాను. సో, మీరు కూడా ఒకవేళ యూట్యూబ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అంతా సిగ్గు, భయం అలాంటియన్నీ తీసేయండి. ఎందుకంటే అయి ఉన్నాయంటే మనమే లాస్ అయిపోతాం. మనం వీడియోస్ చేయలేం గూడాన. ఒకవేళ చేసినా సరే సడెన్‌గా ఒక వీడియో చేశారు, పోస్ట్ చేశారు. మీ ఫ్రెండ్ ఎవడో ఒక కామెంట్ చేశాడు. భలే చేసావురా! ఏంటంటే నువ్వేంటి హ్యాపీగా ఫీల్ అయిపోతావు. ఒక్కోసారి ఏంటంటే సాడ్‌గా ఫీల్ అయిపోతావు. నీకు దాన్ని బట్టి మోటివేషన్ అవ్వదు, వర్క్ అవ్వదు. డౌన్ అయిపోతావు. ఇలాంటి డౌన్‌లు గట్టా ఉండకూడదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మీద నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. నెక్స్ట్ నువ్వు చేసిన దాని మీద నువ్వు సీదా పో అంతే. ఒకడు చెప్పిన మాటలు వినకు. ఆడు ఒకవేళ బ్యాడ్‌గా చెప్పినా, గుడ్‌గా చెప్పినా సరే వినకు. ఫోకస్ ఆన్ యువర్ యూట్యూబ్ ఛానల్. కంటెంట్ అంటే మనకి సెపరేట్‌గా ఏం అవసరం లేదు. రెగ్యులర్ లైఫ్‌లో ఉన్నది. నీ లైఫ్‌లో నీకు ఏమేమి జరుగుతుందో మొత్తం అంతా వీడియోలాగా చేసుకొని యూట్యూబ్‌లో పోస్ట్ చేసుకో. నెక్స్ట్ ఇంకా నీకు బాగా చేయాలనుకుంటే ఏదో ఒక న్యూస్ ఛానెల్ ఫాలో అవ్వు. దాంట్లో రోజు రోజుకి ఎలా లేదన్నా సరే చాలా వరకు న్యూస్‌లు వత్తనే ఉంటాయి. ఆ న్యూస్‌లోని పర్టిక్యులర్ మీకు స్పెసిఫిక్‌గా కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చింది అన్న కంటెంట్ ఉందనుకోండి. దాన్ని తీసుకోండి. దానికోసం ఫుల్‌గా రీసెర్చ్ చెయ్యి. చేసిన తర్వాత నీకు వచ్చిన మ్యాటర్‌ని అది 3 మినిట్స్ అవ్వని, 2 మినిట్స్ అవ్వని ఎంతన్నా పర్లేదు. డైరెక్ట్‌గా వచ్చి ఎగ్జిక్యూట్ చేసేయి. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి తెలియని కంటెంట్‌లే బోలెడున్నాయి. ఒకటా, రెండా. అండ్ నీకు బెటర్ ఆప్షన్ ఏంటిస్తానంటే నువ్వైతే షార్ట్స్ చేసుకో. ఒకవేళ సబ్‌స్క్రైబర్స్ లేకపోతే. షార్ట్స్ చేసుకొని రెగ్యులర్‌గా ఒక 2 షార్ట్స్ అప్‌లోడ్ చెయ్యి. 1 వీక్ వచ్చేసరికి నీకు సబ్‌స్క్రైబర్స్‌కి అప్పటికి, ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంటదో చూసుకో ఒకసారి. నా వరకైతే నేను ఓన్లీ షార్ట్స్ మాత్రమే పోస్ట్ చేసేవాడిని. ఇప్పుడు సబ్‌స్క్రైబర్స్ నాకు చాలా మందొచ్చారు. అసలు అన్‌బిలీవబుల్ నేనే నమ్మలేకపోతున్నాను. సబ్‌స్క్రైబర్స్ నాకే ఇంతమంది ఉన్నారా అనేసి. సో, మై డియర్ ఫ్రెండ్ ఆల్ ఓవర్‌గా నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఒకవేళ నువ్వు వస్తే మాత్రం ఫోకస్ మాత్రం గట్టిగా పెట్టు. పక్కోడి మాటలు మాత్రం అసలు వినకు. నెక్స్ట్ సపోర్ట్ చేసినోళ్ళున్నా లేకపోయినా సరే నువ్వు డిసప్పాయింట్ అవ్వకు. నీకు నువ్వు నీ మీద నమ్మకం ఉంటే డైరెక్ట్‌గా ఎళ్ళిపో అంతే. కంటెంట్ కోసం నువ్వసల మైండ్‌లో పెట్టుకోకు అలాంటి థాట్స్ గట్టా. నీ కంటికి ఏది కనిపిత్తే అదే పెద్ద కంటెంట్. సపోర్ట్ అయితే ఎవ్వడికి ఉండదు. నీ మీద నీకు నమ్మకం ఉండి డైరెక్ట్‌గా చేసుకుంటూ పోతే నువ్వు పక్కాగా ఏదో ఒక రోజు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బేసిక్‌గా చెప్పాలంటే యూట్యూబ్ ఛానెల్‌లో చాలా మంది అడుగుపెట్టింది వాళ్ళు ఏ ఎడ్యుకేషన్ లేకుండానే పెట్టారు.
లైక్ ఏంటంటే సెకండ్ క్లాస్‌లోని, థర్డ్ క్లాస్‌లోని అక్కడితో ఆపేసినోళ్ళు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి సక్సెస్ అయినోళ్ళు కూడా ఉన్నారు. సో, మనం ఎడ్యుకేటెడ్ అయ్యి ఉన్నాం కదా! సో, వాళ్ళకన్నా మనం ఇంకా బెటర్‌గా ఇంప్రూవ్ చేయ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది ఏంటంటే ఓన్లీ మన వైస్‌గా ఉంటది. మన మీద మన నమ్మకం ఉంటేనే అవుతది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక్కటి మైండ్‌లో పెట్టుకొని స్టార్ట్ చెయ్యి. పక్కాగా సక్సెస్ అవుతావు. అండ్ నెక్స్ట్ డే బై డే లాంగ్ వీడియోస్ అయితే డే బై డే పెట్టు. షార్ట్స్ అయితే రెగ్యులర్‌గా ఒక 2 పోస్ట్ చేసుకో. నీకు సబ్‌స్క్రైబర్స్ కావాలి అనుకుంటే రెగ్యులర్‌గా 2. సో, అదిరా కన్నా జాగ్రత్తగా నీ ఛానెల్ నువ్వు గ్రో చేసుకోవడానికి ట్రై చేసుకో. థాంక్ యూ ఫర్ దే జై హింద్.